హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుండి మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా ఈ యొక్క బ్యాంక్ సంస్థ నుండి వచ్చేసి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఈ యొక్క ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీస్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క బ్యాంక్ జాబ్ ట్రైనింగ్తో పాటు మీకు మంత్లీ 65,000 వరకు స్టైఫండ్ రావడం జరుగుతుంది. సో 1 year పాటు ఈ యొక్క బ్యాంక్ వాళ్ళే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనకి వెబ్సైట్ లింక్ వచ్చేసి September 18th నుండి వచ్చేసి మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ డేట్ నుండి మనకి లింక్స్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా October 7th వరకు మనం ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత October లాస్ట్ మంత్ వరకు వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. సో మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క అప్డేట్ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో వేకెన్సీస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ MT కింద బ్యాంకింగ్ ఆపరేషన్లో వర్క్ చేయడానికి వచ్చేసి టోటల్ 50 వేకెన్సీస్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీంట్లో UR వాళ్ళకి 22 వేకెన్సీస్, SC వాళ్ళకి 7, ST వాళ్ళకి 3, OBC వాళ్ళకి 13 అండ్ EWS వాళ్ళకి 5 వేకెన్సీస్. ఇలా మనకి టోటల్ 50 వేకెన్సీస్ కోసం వచ్చేసి వీళ్ళు మనకి వేకెన్సీ రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటారు యాజ్ ఏ మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ కోసం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్టర్ ఆఫ్ పర్సనల్ ద్వారా వచ్చేసి మనకి ఒక ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎలిజిబిలిటీ కావచ్చు, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ బ్యాంకింగ్ ఆపరేషన్లో మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలంటే కనుక మినిమం 60% మార్క్స్ తోటి ఈక్వివాలెంట్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 years ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎనీ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ MBA కావచ్చు, PGDBA కావచ్చు, మనకి MMS విత్ ఎనీ స్పెషలైజేషన్ ఫినాన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ బిజినెస్, ఫారెన్ ట్రేడ్ ఇలా చేసిన వాళ్ళు మినిమం 2 year ఫుల్ టైం డ్యూరేషన్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. దెన్ మనకి ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే అప్ టు 41 years వరకు మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. నార్మల్ ఏజ్ వచ్చేసి 21 years నుండి 28 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ యొక్క కేటగిరీ బట్టి 41 years వరకు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు తీసుకోవచ్చు. సో అప్లికేషన్ మీరు అప్లై చేసేటప్పుడు దాన్ని బట్టి అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ వచ్చేసి గ్రేడ్ అండ్ స్కేల్ జూనియర్ మేనేజ్మెంట్ కింద యాజ్ ఏ డిప్యూటీ మేనేజర్ కింద వచ్చేసి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ 1 year అయిన తర్వాత. సో 1 year పాటు మీకు బ్యాంక్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. మంత్లీ స్టైఫండ్ కింద 65,000 వచ్చేసి ఈ యొక్క డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్లో అయితే మీకు పే చేయడం అయితే జరుగుతుంది. సో ద పే బ్యాండ్ డిప్యూటీ మేనేజర్ అపాయింటెడ్ వచ్చేసి మనకి బ్యాండ్ స్కేల్ కింద వచ్చేసి ఇక్కడ మనకి శాలరీ పే చేయడం అయితే జరుగుతుంది. టోటల్గా ఫస్ట్ మనకి 48,000 నుండి స్టార్ట్ అయ్యి 85,000 వరకు అనమాట. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కింద మనకి 12th అడ్వైషన్ సెటిల్మెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ యొక్క 1 year ట్రైనింగ్లో 65,000 వరకు అయితే స్టైఫండ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి September 18th నుండి వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ అప్లికేషన్ వచ్చేసి ఈ యొక్క బ్యాంక్ ద్వారానే కన్సిడర్ అయితే చేశారనమాట. సో మనకి ఫీజు అయితే ఉంటుందన్నమాట. SC ST వాళ్ళకి 100 rupees అయితే ఫీజు ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 వరకు అయితే ఫీ మీరు పే చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క PDF డ్రైవ్ లింక్, అదేవిధంగా నోటిఫికేషన్స్ అన్ని వెబ్సైట్ లింక్స్ అవన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు నోటిఫికేషన్ ద్వారా చూసి అప్లై చేసుకోవచ్చు. దెన్ మనకి దీనికి ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టివ్ కింద టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. దీంట్లో మనకి Part 1లో ఫినాన్షియల్ స్టేట్మెంట్ క్వశ్చన్ 1 కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, 40 marks.
పార్ట్ 2 కింద వచ్చేసి అటెంప్ట్ ఎనీ 6 అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాలి. దీనికి 60 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ 2.5 అవర్స్లో మనం టెస్ట్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుంది టోటల్ 100 క్వశ్చన్స్కి. సో ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. అదేవిధంగా డ్రైవ్ లింక్లో అయితే ఉంటుంది. సో లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా మీరు చూసి మీకు ఎలిజిబుల్ అయితే కనుక ఈ యొక్క జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.